నమస్కారం. నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వాటి వీడియోలో పీఎఫ్ ఖాతాదారులకి మరొక ఇంపార్టెంట్ విషయం అయితే నేను చెప్పబోతున్నానండి. వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు పీఎఫ్ సంబంధించిన క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది. మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వచ్చు. మా వాట్సాప్ నెంబర్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసాము. వాట్సాప్ ద్వారా మాత్రమే మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వచ్చు. ఓకేనా? అయితే ఇప్పుడు చాలామందికి పీఎఫ్ ఖాతాదారులకి ఏంటంటే ప్రీవియస్ టు ప్రజెంట్ ఐడీస్కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు. చాలామంది ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఓకేనా? సో ట్రాన్స్ఫర్ చేస్తున్న తరుణంలో చాలామందికి అనేక రకాల ఇష్యూస్ అనేవి జనరేట్ అవుతూ వస్తాయి అనమాట. మేజర్గా ఏంటంటే అమౌంట్స్ అనేవి రిఫ్లెక్ట్ అవ్వకపోవడం, ఓకే, అట్లాగే జీరో అమౌంట్ ట్రాన్స్ఫర్ అవడం, ఇట్లాంటివి చాలా రకాల ఇష్యూస్ అనేవి జనరేట్ అవుతున్నాయి అనమాట. ఓకే, సో అది ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాము. ఓకేనా? అయితే ముందుగా జనరల్గా మనం ఒకటి చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఒక ఐడి అనేది ప్రీవియస్ ఐడి ప్రజెంట్ ఐడిలోకి ట్రాన్స్ఫర్ అయిందా లేదా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నిర్ధారించుకోవాలన్నమాట. అది ఎట్లా నిర్ధారించుకోవాలంటే కనుక మన పోర్టల్లోకి వెళ్ళిన తర్వాత ఆన్లైన్ సర్వీస్ని క్లిక్ చేసినప్పుడు మనకి డ్రాప్ డౌన్ మెనూలో క్లెయిమ్ స్టేటస్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేస్తే మనకి ఏంటంటే కింద ట్రాన్స్ఫర్ క్లెయిమ్ స్టేటస్లో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మనం పెట్టిన క్లెయిమ్ ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ తెలుస్తుంది. సో దాంతోపాటు ఇక్కడ మనకి క్లెయిమ్ స్టేటస్లో యాక్సెప్ట్ బై ఫీల్డ్ ఆఫీస్ అని చెప్పేసి వస్తారనమాట. ఇట్లా మనకి యాక్సెప్ట్ బై ఫీల్డ్ ఆఫీస్ అని వచ్చిందంటే ఆ క్లెయిమ్ మనకి ట్రాన్స్ఫర్ అయినట్లే. ఓకేనా? 100% మనకి ట్రాన్స్ఫర్ అయిపోయినట్లే, నో ఇష్యూ. ఓకే, అండ్ ఆ తర్వాత మనం ఎక్కడ చెక్ చేసుకోవాలంటే కనుక ఇక్కడ మీరు చూడొచ్చు. మీరు ఏదైతే ప్రజెంట్ ఎంఐడి ఉందో, ప్రజెంట్ ఎక్కడైతే చేస్తున్నారో లేదా చివరిగా వదిలిసిన కంపెనీ ఏదైతే ఉందో, దేనికైతే ట్రాన్స్ఫర్ చేశారో దానికి సంబంధించిన పాస్బుక్ ఓపెన్ చేయండి. ఓకేనా? సో పాస్బుక్ ఓపెన్ చేసి చెక్ చేయండి. అక్కడ మీకు ఇక్కడ చూడొచ్చు. ఓకేనా? ఏ నెలలో అంటే ఏ డేట్లో ఏ నెలలో మనకి ట్రాన్స్ఫర్ అయ్యింది, ఏ ఐడి, దానికి సంబంధించిన ఎంఐడి కూడా చూపిస్తుంది. ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది అనేది కూడా ఇక్కడ క్లియర్ చూపిస్తుంది అనమాట. మనకి ఓన్లీ ఎంప్లాయీ షేర్ మాత్రమే ఎక్కడైతే ట్రాన్స్ఫర్ అవుద్ది, పెన్షన్ షేర్ మాత్రం ఇందులోకి రాదు అనమాట. ట్రాన్స్ఫర్ అయినట్లే, బట్ చాలామందికి డౌట్ ఉంటుంది, నా పెన్షన్ షేర్ మూవ్ అవ్వలేదండి అక్కడి నుంచి అని. సో మనకి ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ పెట్టిన తర్వాత యాక్సెప్ట్ చేస్తే ట్రాన్స్ఫర్ అయినట్లే. మనకి ఎంప్లాయీ షేర్ ఈ రెండు కూడా సో ప్రజెంట్ పిఎఫ్ పాస్బుక్లోకి వచ్చేసి అంటే పూర్తిగా మనకి ట్రాన్స్ఫర్ అయినట్లే. ఓకేనా? పెన్షన్తో సహా అంటే మనకి సర్వీస్కి వస్తుంది పెన్షన్ సర్వీసు, బట్ ఐడిలో మాత్రం పెన్షన్ అమౌంట్ అనేది అట్లాగే మనకి షో చేస్తుంది అనమాట. అక్కడే రిఫ్లెక్ట్ అవుతుంది, అక్కడి నుంచి ఇక్కడ రాదు. ఈ విషయాన్ని గమనించాలి. ఓకేనా? సో ఓకే, ఇక్కడ కూడా మనకి ఓకే అమౌంట్ అయితే ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఓకేనా? అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మీరు పాస్బుక్లో క్లెయిమ్ సెక్షన్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సెటిల్డ్ క్లెయిమ్స్లో ఏ ఐడి సెటిల్ అయింది అనేది ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఎంత అమౌంట్ కూడా వచ్చింది అనేది కూడా తెలుస్తుంది. ఓకేనా? మనకి ప్రీవియస్లో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఎంత అమౌంట్ మనకు వచ్చింది అనేది చూడొచ్చు. అంటే ఇక్కడ కూడా ఇది ఎంప్లాయీ షేర్ కలిపి ఎంత వచ్చింది అనేది కూడా ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. అది టాలీ చేసుకోవాలి. మీరు ప్రీవియస్ ఐడీలో అమౌంట్ ఎంత ఉన్నది, ఎంత వచ్చింది అనేది మీరు చూసుకోవాలి. మనకేంటంటే ఒక్కొక్కసారి ఎక్కువ అమౌంట్ వస్తూ ఉంటుంది. ఎక్కువ అమౌంట్ వస్తుందంటే విత్ ఇంట్రెస్ట్ కలిపి వస్తూ ఉంటుంది. ఈ విషయాన్ని గమనించాలి. కొంతమందికి ఇంట్రెస్ట్ పడలేదు అనుకోండి ఆ పర్టికులర్ ఫైనాన్షియల్ ఇయర్లో, అంటే వాళ్ళకి రిఫ్లెక్ట్ అవ్వకపోతే పాస్బుక్లో దానికి సంబంధించిన అమౌంట్ కూడా మనకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా? ఓకే, క్లియర్, అంతా బాగానే ఉంది, ట్రాన్స్ఫర్ అయింది. ఓకేనా? అయితే ఇప్పుడు చాలామందికి వచ్చిన పెద్ద ఇష్యూస్ ఏంటంటే మనకి ప్రజెంట్ ఐడిలో రిఫ్లెక్ట్ అవ్వట్లా, ట్రాన్స్ఫర్ అయింది, ఇక్కడ అమౌంట్ చూపిస్తుంది, ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిందని చెప్పేసి. అట్లాగే నాకు పాస్బుక్లో కూడా ఇట్లా చూపిస్తుంది, బట్ ఇక్కడికి వచ్చేసరికి క్లోజింగ్ బ్యాలెన్స్లో అమౌంట్ యాడ్ అవ్వట్లా. ఓకేనా? క్లోజింగ్ బ్యాలెన్స్లో ప్రజెంట్ ఐడిలో క్లోజింగ్ బ్యాలెన్స్లో యాడ్ అవ్వట్లేదు. ఒక్కోసారి అసలు చూపించట్లేదు. ట్రాన్స్ఫర్ అయినా కానీ ఈ పర్టికులర్స్లో కూడా ఆ ఐడి అనేది రిఫ్లెక్ట్ అవ్వట్లా, ట్రాన్స్ఫర్ అయిన ఐడి అనేది రిఫ్లెక్ట్ అవ్వట్లా. అట్లాంటి ఇష్యూస్ కూడా చాలామందికి ఉన్నాయన్నమాట. అమౌంట్స్ కూడా రిఫ్లెక్ట్ రావట్లా. ఓకేనా? అక్కడ ట్రాన్స్ఫర్ ఇంత అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిందని చెప్పేసి అక్కడ చూపిస్తుంది, బట్ అక్కడ మాత్రం ప్రజెంట్ ఐడిలో చూపించట్లా. సో దీంతో పాటు ఇంకోటి కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. జీరో. ఓకేనా? అమౌంట్ అక్కడ లక్షల్లో ఉంటుంది లేదా వేలల్లో ఉంటుంది, బట్ ఇక్కడ మాత్రం జీరో అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిందని చెప్పి చూపిస్తూ ఉంటుంది అనమాట. ఇట్లా చాలా రకాల ఇష్యూస్ అనేవి పిఎఫ్ ట్రాన్స్ఫర్ విషయంలో ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలామంది పిఎఫ్ ఖాతాదారులు ఎదుర్కొంటున్నారు అనమాట. సో ఎవరో కూడా కంగారు పడకండి. ఓకేనా? సో మనకేంటంటే వెబ్సైట్లో అనేక రకాల గ్లిచెస్ అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా? సో చాలామందికి ఇన్ కేస్ ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళు కనుక ఎట్లాంటి ఎవరికైనా ఎట్లాంటి ఇష్యూ కనుక జనరేట్ అయితే కనుక మీరు వెయిట్ చేయండి. 1 వీక్ ఆర్ 10 days వెయిట్ చేయండి, లేదా 20 days వెయిట్ చేయండి. తప్పనిసరిగా మీ పాస్బుక్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకేనా? పాస్బుక్లో పోర్టల్లో అనేక రకాల ఇష్యూస్ ఉన్నాయి, గ్లిచెస్ ఉన్నాయి. మనకి 3.0కి మైగ్రేషన్ అవుతుంది. ఓకేనా? సో ఫ్యూచర్లో మనకి ఏంటంటే మొత్తం కూడా ఈ ఈపీఎఫ్ వెబ్సైట్ సంబంధించిన మొత్తం కూడా చేంజెస్ అయిపోయే అవకాశం అయితే ఉందన్నమాట. సో వెయిట్ చేయండి.
ఓకే, సో దాని కారణంగా మనకి ఏంటంటే ఈ గ్లిచెస్ వల్ల ఇవన్నీ మనకి రిఫ్లెక్ట్ అవ్వట్లేదు, ప్రాపర్గా రిఫ్లెక్ట్ అవ్వట్లేదు, ఇమీడియట్గా రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. ఓకే, ఇన్ కేసు మీరు సెటిల్మెంట్ చేసుకోవాలంటే కనుక కాస్త వెయిట్ చేయండి, ఎందుకంటే రిఫ్లెక్ట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది, ఓకే, నో ఇష్యూ, పిఎఫ్ ఆఫీస్లో డేటా ఉంటుంది. బట్ మనకి ఇక్కడ మన ఐడిలోకి రిఫ్లెక్ట్ అవ్వకపోతే కనుక అది చాలా పెద్ద ఇష్యూనే. ఎందుకంటే మనం సెటిల్మెంట్ చేసినప్పుడు మనకి ప్రజెంట్ ఐడిలో ఉన్న అమౌంట్ మాత్రమే సెటిల్ అవుతుంది. ఇన్ కేస్ ప్రీవియస్ది ప్రజెంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోయినా సో ప్రజెంట్ది మాత్రమే మనకి సెటిల్ అవ్వడం ఇట్లాంటివి జరుగుతున్నాయి అనమాట. ఇంకోటి ఏంటంటే పెన్షన్ అమౌంట్లు కూడా ఆగిపోతూ ఉన్నాయండి. ఓకే, అది దానికి సంబంధించిన పర్టికులర్ వీడియో ప్రీవియస్లో చేశాను, మళ్ళీ మీకు దాని గురించి క్లియర్గా చెప్తాను. ఓకేనా, సో ఇట్లాంటి ఇష్యూస్ అనేవి జనరేట్ అవుతున్నాయి. మీరు ఏదైనా కానీ మీరు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ప్రీవియస్ ఐడి నుంచి ప్రజెంట్ ఐడిలోకి అమౌంట్ పూర్తిగా మనకి ప్రజెంట్ ఐడిలో రిఫ్లెక్ట్ అయితేనే అమౌంట్ మొత్తం కనిపిస్తేనే అప్పుడు మాత్రమే మీరు సెటిల్మెంట్ చేయండి, లేకపోతే సెటిల్మెంట్ చేయకుండా వెయిట్ చేయండి. ఇన్ కేస్ ఇంకా అవ్వట్లేదు అనుకుంటే కనుక గ్రీవెన్స్ రేజ్ చేయండి. సో గ్రీవెన్స్ రేజ్ చేస్తే కనీసం కన్సర్న్ డిపార్ట్మెంట్కైనా వాళ్ళు ఆ ఇష్యూని త్రూ చేసి మీ ఇష్యూని సాల్వ్ చేసే అవకాశం అయితే ఉన్నది. లేదనుకుంటే కనుక మీకు సంబంధించిన పిఎఫ్ ఆఫీస్ మీకు దగ్గరలో ఉంటే కనుక కాంటాక్ట్ అవ్వండి. సో తప్పనిసరిగా వాళ్ళు ఏంటంటే ఇమీడియట్గా యాక్షన్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, సో ఈ విషయాలు చాలామందికి తెలియాలన్న ఉద్దేశం చెప్తాను. చాలామంది నవ్వే డేస్లో ఇట్లాంటి ఇష్యూస్ అనేవి ఎదుర్కొంటూ ఉన్నారన్నమాట, ముఖ్యంగా ఈ పిఎఫ్ ట్రాన్స్ఫర్ సంబంధించినవి. సో ఎవరు కూడా కంగారు పడకండి, అవుతాయి. సో మనకి మార్చి నుంచి లేదా ఒక 6 months 7 months తర్వాత నుంచి మనకి ఈ పిఎఫ్ వెబ్సైట్ ప్రాపర్గా పనిచేసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే వెబ్సైట్ కూడా సాంకేతికంగా బలపడే అవకాశం అయితే ఉన్నట్లు చెప్తున్నారు. ఓకే, సో ఈ విషయాన్ని గమనించాలి. సో ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలియాలి అన్న ఉద్దేశం చెప్తున్నాను. ఇదండి వాటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చలేదు ఈ కింద లైక్ ఉంది, లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మన దేశంలో కింద సబ్స్క్రైబ్ ఉంది, అంటే ఆప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. It's time to look at the enemy. Look in the mirror if he is no friend to me. It's not working out, maybe it's the chemistry.